ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. పౌర్ణమి ఘడియలు ముగిసిన తర్వాత రోజున ఈ పసరుని రేపు అభిజిత్ లగ్నంలో ధర్మతేజకి పట్టిస్తే తనకి శాశ్వతంగా గతం గుర్తుకు రాకుండా పోతుంది. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః. ఏం చేస్తున్నారు వీళ్ళు? అమ్మా రాణమ్మ గారు, పూజ పూర్తయింది. ఈ ప్రసాదాన్ని తీసుకెళ్ళి ధర్మతేజ గారికి తినిపించండి. మా మావయ్యకి గతం గుర్తొస్తుంది కదా పంతులు గారు? ఖచ్చితంగా గుర్తొస్తుందమ్మా. నిర్విఘ్నంగా పూజ పూర్తయింది కాబట్టి చంద్రుణ్ణి మనసులో ప్రార్థించి ఈ ప్రసాదాన్ని గనక ఆయనకి తినిపిస్తే ఖచ్చితంగా ధర్మతేజ గారికి గతం గుర్తొస్తుంది. అమ్మా, మరొక ముఖ్యమైన విషయం అమ్మా. ఎవరి మానసిక పరిస్థితి బాగు చేయడం కోసం ఈ చంద్రుడి వ్రతం చేస్తున్నామో వారు మాత్రమే ఈ ప్రసాదాన్ని తినాలి. పొరపాటున ఈ ప్రసాదం నేలపాలైనా లేదా ఎవరైనా ఈ ప్రసాదాన్ని ఎంగిలి చేసినా ఆ చంద్రకిరణాల శక్తి ఈ ప్రసాదాల మీద పనిచేయదు. ఆ తరువాత ఈ ప్రసాదాన్ని తిన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. వెంటనే దీన్ని దాచిపెట్టి ధర్మతేజం లేపాలి. అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టే ఈ ప్రసాదాన్ని ధర్మతేజ గారికే ఇస్తాను. అలాగేనమ్మా, నేనిక బయలుదేరతాను. చాలా సంతోషం. తేజ, తేజ, ఏంటి, ఏమైంది? నీకు గతం గుర్తుకు రావాలని నేను ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. అవును, ఇప్పుడేం జరిగింది? ఆ రాణం ఏంటండి, మీకు గతమే గుర్తుకు రాకూడదని ఏవేవో పూజలు చేయిస్తుంది. పూజలు చేస్తుందా? నిజమేనా? నిజం తేజ, నేను నిజమే చెప్తున్నాను. కావాలంటే నువ్వే వచ్చి చూడు తేజ. పద. రా. ఈ ప్రసాదాన్ని ధర్మతేజ గారు తినేలా చూడు స్వామి. పద. రాణమ్మా. ధర్మతేజ గారు, మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. ఈ చంద్రుడి వ్రతం మీకు గతం గుర్తురావడం కోసం చేశాం. ఈ ప్రసాదం తినండి ధర్మతేజ గారు. అబద్ధమాడకు రాణమ్మా. నాకు శాశ్వతంగా గతం గుర్తుకు రాకుండా ఉండాలనే కదా నువ్విదంతా చేస్తున్నావు? ఎందుకు రాణమ్మా, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? లేదు ధర్మతేజ గారు, నేను నిజమే చెప్తున్నాను. అవును మావయ్య, మీకు గతం గుర్తుకు రావాలని ఈ చంద్రుడి వ్రతం చేశారు. ముందు మీరు ఈ ప్రసాదాన్ని తినండి ధర్మతేజ గారు. ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. తీసుకోండి. ఆగు తేజ, నువ్వు ఈ ప్రసాదాన్ని తినొద్దు. ఇటివ్వు. అయ్యో చిత్రావతి గారు, వద్దు. లేదు, ఈ ప్రసాదంలో ఏం కలిపిందో ఏంటో నాకు తెలీదు. అయ్యో